వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ అబిద. ఈరోజు మనతో పాటు ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి పరీక్ష నిపుణులు శ్రీ పాదం సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో నోటిఫికేషన్స్ ఆలస్యం కానున్నాయి. వీటి వల్ల చాలా మంది విద్యార్థులు నిరుత్సాహపడుతున్నారు. విద్యార్థులు నిరుత్సాహపడకుండా మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అలాంటి వాళ్ళకి? చూసినట్లయితే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత నోటిఫికేషన్లు అనౌన్స్ చేస్తామని ప్రకటించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ నోటిఫికేషన్లు చాలా ఆలస్యం అవడానికి ప్రధాన కారణం చూసినట్లయితే ఒకటి ఎలక్షన్స్, రెండోది ఎస్సీ వర్గీకరణ. సో వీటి వల్ల ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్లో రావాల్సినటువంటి ఏడబ్ల్యూ నోటిఫికేషన్ ఇప్పటి వరకు రాలేదు. సో అలాగే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ కూడా చాలా ఆలస్యం కానుంది. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రకారం రిలీజ్ కావాల్సినటువంటి నోటిఫికేషన్లు కూడా ఆలస్యంగా అవుతున్నాయి. మళ్ళీ అలాగే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ ఉన్నది. అలాగే ఇది ఎలక్షన్స్ మార్చి 27కు ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయితే మళ్ళీ నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ నోటిఫికేషన్ అని అనౌన్స్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ స్థానిక ఎలక్షన్స్ జూన్ వరకు అయితే జూన్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. సో అంటే నోటిఫికేషన్లన్నీ మే లేదా జూన్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. అయితే దాదాపుగా 3 నెలల సమయం ఉంది. అయితే ఈ 3 నెలల సమయము విద్యార్థులు నిరుత్సాహపడకుండా కంటిన్యూషన్గా ఎక్కువ ఎన్నిసార్లు ప్రిపేర్ అయితే అంత గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. సమయం ఎక్కువగా ఉన్నప్పుడు నోట్స్ రాసుకోవడానికి, అంటే నోట్స్ పూర్తిగా డెప్త్గా రాయకుండా జస్ట్ కీవర్డ్స్, కీ పాయింట్ లాగా రాసుకోవడానికి బాగుంటుందిగా చెప్పుకోవచ్చు. అలాగే దాంతోపాటు చదివిన పేపర్లే మళ్ళీ మళ్ళీ చదవడం, ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ చేసుకోవడం, క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకోవడం. ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్లలో చూస్తున్నాం ఏంటి అంటే ఇంటెన్సివ్ బ్యాచ్ పేరు చొప్పున క్వశ్చన్ పేపర్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో విద్యార్థులు మర్చిపోకుండా ఉండడం కోసం ఎక్కువ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ సమయం రివైజ్ చేయాలి. చాలామంది ఒక్కొక్కరు 4-5 పుస్తకాలు చదువుతూ ఉంటారు. అలా 4-5 పుస్తకాలు చదవడం ఒకేసారి చదువుతూ ఉంటారు. అలా అనేక పుస్తకాలు ఒకసారి చదవడం కన్నా ఒకే పుస్తకాన్ని అనేక సార్లు చదవాలి. అలాగే రివైజ్ చేయాలి, ఎక్కువ రివైజ్ చేయాలి. రివైజ్తో పాటు క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రతి చాప్టర్కి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం, ఇలా చేయడం వల్ల ఎక్కువ గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకనే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎక్కువ ఓపికతో ఉండాలి. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 2016 గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే 2019లో రిక్రూట్ అయింది. అంటే దాదాపు 3 సంవత్సరాల సమయం. సో ఎంతో ఓపికతోటి ఉండాలి. అది ఎప్పటికీ వచ్చిన నోటిఫికేషన్ వచ్చినా నిరుత్సాహపడకుండా ప్రిపరేషన్ కంటిన్యూషన్లో ఉంటే విజయం మీ సొంతం అవుతుందిగా చెప్పుకోవచ్చు. అంతేగాని 3 నెలల సమయంలోనే కోచింగ్కి వచ్చి ప్రిపేర్ అయ్యి 3 నెలల్లోనే పరీక్ష రాసి జాబ్ రావాలంటే తొందరగా కష్టపడి తొందరగా ఫలితాలు ఆశించాలంటే అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. సో నోటిఫికేషన్లు ఆలస్యమైనప్పటికీ విద్యార్థులు ఎలాంటి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఎప్పుడు రోజుకు ప్రిపేర్ అవుతూ ఉండాలి. కాలాన్ని ఎప్పుడు వృధా చేయకూడదు. ఎందుకంటే నోటిఫికేషన్లు ఆలస్యమైన రావడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది కనుక సో ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా కంటిన్యూషన్ ప్రిపరేషన్లో ఉంటే విజయం మీకు సాధిస్తుందని చెప్పుకుంటున్నామండి. సార్, మరి ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ చాలా వరకు అనుకుంటారు ప్రీవియస్ పేపర్స్ కనుక మనం రివైజ్ చేస్తే అవే సేమ్గా రావచ్చు అనుకొని కొంతమంది అవే ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే 2-3 ఇయర్స్ బ్యాక్ అంటారా, లేకపోతే ఇంకా ముందు నుంచి అని చెప్పి? అయితే చాలామంది అకాడమిక్ విద్యార్థులు, అంటే అకాడమిక్ అంటే ఇంటర్ కానీ డిగ్రీ కానీ బీటెక్ వాళ్ళు కానీ వీళ్ళు అకాడమిక్ చదివే వాళ్ళు ఏం చెప్తారంటే ప్రీవియస్ పేపర్లు చదవండి. ఒక 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ చదివితే అందులో ఒక 1 మోడల్ పేపర్ ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అలాంటి ఛాన్స్ ఉండదు. కానీ సార్ మరి ప్రీవియస్ మోడల్ పేపర్ చదవాలంటారు కదా అనేది మీ డౌట్ కదా. అయితే ప్రీవియస్ మోడల్ పేపర్ చదవడం వల్ల అవే క్వశ్చన్స్ వస్తాయని కాదు, ఆ టైప్ క్వశ్చన్స్ మళ్ళీ ఇదివరకు ఎలాంటి రావచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. 0 డిగ్రీల భూమధ్య రేఖను 2 సార్లు దాటుతున్నటువంటి నది ఏదని అడిగాడు. 0 degrees ఈక్వేటర్ అక్రాస్ ద ట్వైస్ టైమ్స్ ఆఫ్ ద విచ్ రివర్.
అది కాంగో రివర్. అలాంటి క్వశ్చన్ అదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ కాదు, కానీ అదే టైప్ క్వశ్చన్ మళ్ళీ ఎలాంటిదంటే భారతదేశంలో కర్కటక రేఖను 2 సార్లు దాటుతున్నటువంటి నది ఏది? మహీ నది. సో సేమ్ ఒకే పోలికతో ఉన్నటువంటి క్వశ్చన్, కానీ ఆన్సర్లు వేరువేరు, క్వశ్చన్స్ వేరువేరు. అంటే ప్రీవియస్ మోడల్ పేపర్ చదివితే నెక్స్ట్ క్వశ్చన్స్ ఈ టైపు రావచ్చు అని అలాంటి ఛాన్స్ ఉంటుంది. సో ప్రీవియస్ మోడల్ పేపర్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఏ క్వశ్చన్ అడిగాడు ఇదివరకు, మళ్ళీ ఇదివరకు ఏ విధంగా అడుగుతాడు అనే ఎక్స్పెక్టేషన్స్ అనేది విద్యార్థులకు కలుగుతుంది. కనుక ప్రీవియస్ మోడల్స్ అలాగే చాప్టర్ వైజ్గా ఉన్నటువంటి మోడల్ పేపర్ చదవాలి. ఈరోజు మార్కెట్లో ప్రతి పబ్లికేషన్స్లో మనం ప్రతి చాప్టర్ వైజ్గా మోడల్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల విజయం సాధించడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందరికీ తెలుసు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. సో ప్రాక్టీస్ చేయడం వల్ల విజయం సాధించడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందిగా చెప్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ. స్టూడెంట్స్ ఇంకా నిరుత్సాహపడకుండా అలాంటి వాళ్ళకి ఎలాంటి టిప్స్ తీసుకొని వాళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలో మంచిగా వాళ్ళకి టిప్స్ చెప్పారు సార్. థ్యాంక్ యూ.